అసలు పొట్టేలు కనపడకపోవడం ఏంటండి అసలు నాకేం అర్థం కావట్లేదు. అయితే ఓ రోజు వండుకున్నాం అక్క మేము, అక్కనో చెల్లెను తప్పుగా అనుకోకు. అయితే పండుకున్నాం, పండుకోగానే ఓ రాత్రి లేచి ఎవడో ఎత్తుకపోయిండు. అది తెలుస్తలేదు, అందుకే కదా ఇటు వరకు వచ్చినాము. అయితే రామ్ సార్ అన్నాడు కదా, నువ్వే నా పొట్టేలు అన్నాడు. అయితే మరి సార్కి ఏమన్నా తెలుసా, లేకపోతే మరి రవితేజ సార్కి ఏమన్నా గిట్లా ఎరికేనా అన్నట్టు అడుగుదామని ఇటు వరకు వచ్చినాం అన్నట్టు. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చినాం అక్క, తిండి లేవు తిప్పలు లేవు, చక్కెర వచ్చినట్టు అవుతుంది అంతా. అయితే రామ్ సార్ పొట్టేలు పొట్టేలు అంటారు ఈడ దాకా ఆ వచ్చారు. సార్కి ఇట్లా ఏమన్నా పక్క తెలిసి ఉంటది, మాకు ఏమైనా సాయం చేస్తాడు. మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సాయం చేస్తారు అని ఎందుకో గట్టిగా నమ్మకం అయితే వస్తుంది అక్క. నీ మొహం చూస్తుంటే కూడా నాకు అనిపిస్తుంది, పక్క ఎత్తికి పెడతావు నువ్వు కూడా, నీ వంతు సాయం నువ్వు చేస్తావు అనిపిస్తుంది. ఒకవేళ ఈ పొట్టేలు జల్దీ దొరికితే ఇదే థియేటర్ లో హల్చల్ ఉంటది, ధూమ్ ధామ్ ఉంటది అసలు, ఇక ఒక ఎపిక్ వస్తుందని అనుకోవచ్చు. అంతే సో మరి ఎప్పుడు రాబోతుంది? అదే అక్క, ఎంత చెప్పని ఎత్తుకుతే అంత అది మీ చేతులలోనే ఉంటది. మా మా వంతు మేము చేసాం, ఇక మీ వంతే. ఇప్పుడు మీరు ఎంతగానం దీన్ని తీసుకుపోయి జనాలకు ఎంతగానం మా పొట్టేలు కనబడతలేదని ఎంతగానము అందరికి చెప్తారో, అంత తొందరగా సినిమా వస్తుంది, అంత తొందరగా మా పొట్టేలు వస్తుంది, మేము సంతోషంగా ఉంటాం, సినిమా చూసుకుంటాం, చక్కగా మా ఇంట్లోకి వెళ్ళిపోతాం అంతే. సో పొట్టేలు అంతా మొత్తం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చా మరి మూవీ గురించి? అదే అక్క, చూస్తే మీకే మా వేషాలు చూస్తే మేము ఎక్కడికెళ్ళి వచ్చినామో మీకే అర్థమై ఉంటది. జర మీరే సాయం చేసి చదువురానోళ్ళం, కొద్దిగా మీరే ఎట్లనన్నా దొరకబట్టియాలి. థ్యాంక్స్ అన్న.